మెడిసిన్స్ అని ఆపరేషన్స్ అని కాకుండా మరి ట్రీట్మెంట్లోని మెడిటేషన్ అండ్ యోగా ఉంటుంది కదా సార్, సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటో ఒకసారి మాకు తెలియజేస్తారా? సో ప్రతి పేషెంట్ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ మందులు ఆపరేషన్లు అవసరం ఉండవండి. నా అభిప్రాయంలో 70% ఆఫ్ ద పేషెంట్స్ కెన్ గెట్ బెటర్ బై దెమ్సెల్వ్స్. సో ఆఫ్ లేట్ హెల్త్ కేర్ హ్యాస్ బికమ్ సంబడి ఎల్సెస్ రెస్పాన్సిబిలిటీ. మనకు సులువుగా అర్థం అవ్వాలంటే, మీరు వారానికి ఎన్నిసార్లు వంట చేస్తారు? డైలీ 3 times చేస్తాం సార్, రోజులో 3 times చేస్తాం. చెయ్యాలి, ఎన్నిసార్లు చేస్తారు? ఆర్ వారంలో ఎన్నిసార్లు బయట తింటారు? వీకెండ్స్ తింటాం సార్, బయట వీకెండ్స్ బయట తింటారు కదా. సో నా చిన్నప్పుడు నెలకు ఒకసారి హోటల్కి వెళ్ళడం చాలా ఎక్కువ అండి. ఎక్కువ సార్లు ఇంట్లోనే తినేవాళ్ళం. మీరు ఇంకా చాలా మంచివారు, వీకెండ్స్ మాత్రమే బయట తింటున్నారు. చాలామంది ఆఫ్ లైట్ బయటే తింటారు. ఈటింగ్ ఎట్ హోమ్, కుకింగ్ ఎట్ హోమ్ ఈజ్ రేరిటీ. అంటే మనం మన వంట, మన ఆహారం అనేది మనం నిత్యం దినచర్యల్లో ఒకటైనది ఇంకొకళ్ళు ఎవరి చేతుల్లోకో ఇచ్చేసాం. అలాగే హెల్త్ కూడా we think it is the responsibility of healthcare sector. That is where we are going. We are not there yet, but that is what I am seeing it happening. అంటే ఎవరికైనా ఇప్పుడు మోకాలు నొప్పితోటే వచ్చారనుకోండి, ఏమండి మీకు మోకాలు అరిగింది, ఎందుకు అరిగిందండి అని అడుగుతారు. ఎందుకు అరిగింది అంటే ఓకే, అడిగే పద్ధతి గురించి చెప్తున్నాను అనమాట. సో పీపుల్ ఎక్స్పెక్ట్ టు బీ హెల్దీ. ఎస్, ఈవెన్ ఐ వాంట్ టు బీ హెల్దీ. నాకు సిక్ అవ్వాలని లేదు. ఓకే, మీరు సిక్ అయ్యారనుకోండి, మీకు ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, మేము దానికి కారణం కాదు, మేము దానికి సొల్యూషన్ ప్రొవైడర్స్. బట్ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ గివింగ్ అవర్ హెల్త్ టు సంబడి ఎల్స్. అందరికీ అబ్సెషన్. ప్రతి సంవత్సరం టెస్టులు 25 ఏళ్ళ వాళ్ళు చేయించుకుంటున్నారు, 70 ఏళ్ళ వాళ్ళు చేయించుకుంటున్నారు. ఎందుకు? అవసరం లేదు. యూ బీ హెల్దీ. 70% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సాల్వ్ బై యువర్ సెల్ఫ్. ఓకేనండి. అలాగని చెప్పి కరోనాలో చూసాం, దగ్గు వస్తే ఇంట్లో భయపడి దాక్కుని కొంతమంది, మూర్ఖత్వంతో కొంతమంది, సో రకరకాల వైపరీత్యాలు చూసాం. అలా కాదు. కీప్ హెల్దీ. మెడిటేషన్, యోగా ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నాం, విచ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అంటే పీపుల్ ఆర్ స్టార్టింగ్ టు రియలైజ్ దట్ దే క్యాన్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్. ఓకే, రెగ్యులర్గా మెడిటేట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, హెల్దీగా తినాలి. ఆ కాన్సెప్ట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. నా చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే పెప్సీ ఇచ్చేవాళ్ళం, కోకో కోలా ఇచ్చేవాళ్ళం. అది గౌరవం అనమాట. ఇవాళ మీరు ఎవరికైనా కోక్ ఆఫర్ చేయండి, ఏంటి నేను అంటే నీకేమైనా కోపమా అని అడుగుతారు. అంటే ఒక 20 ఏళ్లలో మనలో ఇంత చేంజ్ వచ్చిందనమాట. ఇది వరకు ఎవడైనా జిమ్కి వెళ్తున్నాడు అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం, వీడేం పెద్ద సినిమాకి ట్రై చేస్తున్నాడా అనేవారు. అలాంటిది ఏంటి, నువ్వు రోజు జిమ్కి వెళ్ళవా, ఎక్సర్సైజ్ చేయవా? సో దట్ ఈస్ హౌ వీఆర్ చేంజింగ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ టు కీప్ అవర్ సెల్ఫ్ ఫిట్. మన హెల్త్ ఇంకొకరు కాదు, మనమే మన హెల్త్ని చూసుకోగలగాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ దే ఫాల్ ఇన్ టు దట్. సార్, ఈ మెడిటేషన్ అలానే యోగా అనేది హెల్త్ని మనం మంచిగా మెయింటైన్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? యా, సో మెడిటేషన్, యోగా అనేవి ఏవి ఫ్యాషన్ ఫ్యాడ్స్ కాదండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి వింటున్నాం. సో చాలామంది సాయంకాలం 6 తర్వాత నేను తినండి, నేను 8 అవర్సే నా ఈటింగ్ ఇంటర్వెల్ అండి, నా ఫాస్టింగ్ విండో 16 అవర్స్. సో ఇట్ ఈస్ నాట్ ఎ మిత్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాషన్ ఫ్యాడ్. మనందరు చిన్నప్పుడు సాయంకాలం 6:30 కల్లా భోజనం పెట్టేవారు కదండి ఇంట్లో. 6:30-7 అందరూ తినేసేవారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఏమీ తినేవారు కాదు. బట్ ఇప్పుడు అలా కాదే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేది 4:30కి. అప్పుడేమో వాళ్ళకి పకోడీలు, పుణుకులు, బజ్జీలో, బర్గరో పెడతారు. ఆ తర్వాత రాత్రి 6:30కో వాడు టెన్నిస్కో స్విమ్మింగ్కో వెళ్ళొచ్చాక స్నాక్. ఆ తర్వాత 9ంటికి భోజనం. పిల్లలు తిని పడుకున్నాక పెద్దవాళ్ళ భోజనం. ఇవన్నీ 11 అవుతుంది. 11:30 కల్లా పడుకుంటారు. మీరు తిన్నది ఎక్కడ అరుగుతుంది? మెజారిటీ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజ్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. సో అంటే షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం లైఫ్ స్టైల్ ఇష్యూస్.
ఇన్యాక్టివిటీ, లేట్ డిన్నర్, ఇవన్నీ అన్నమాట. సో మీరు హెవీ డిన్నర్ లేట్గా తీసుకుని అది అరగకుండా పడుకోవడం వల్ల ఆ ఇన్కంప్లీట్ మెటబలైట్స్ నుంచి వచ్చే ఇష్యూస్, అలాగే హార్మోనల్ బ్యాలెన్స్ రాకుండా పడుకోవడం, వీటన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే హెవీ స్టమక్తో పడుకుంటే రిఫ్లెక్స్ ఈసోఫేజిటిస్ అని వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. మీకు బాగా అరిపాదాల నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలుసు అనుకోండి, వాళ్ళకి చిట్కా చెప్పండి. ప్రొవైడెడ్ దే ఆర్ నాన్ డయాబెటిక్, సాయంత్రం 6:30 కల్లా భోజనం చేసేయమనండి. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఏమీ తీసుకోద్దానండి. మరీ ఉండలేకపోతే చిన్న చిటికెడు ఉప్పేసి నిమ్మకాయ నీళ్ళలో జామకాయ తినమనండి. 5 రోజులు అలా చేస్తే వాళ్ళ పాదాల నొప్పులు తగ్గడం మొదలెడతాయి. అలాగే క్రానిక్ సైనసైటిస్, చన్నీళ్ళు తాగితే వచ్చేస్తుంది, ఐస్ క్రీమ్ తినేస్తే వచ్చేస్తుంది. అవును, ఇవన్నీ రాత్రి 11ంటికి ఐస్ క్రీమ్ తిని పడుకున్నా, లేకపోతే స్పైసీ ఫుడ్ తిని పడుకున్నా బోల్డ్ అంత యాసిడ్ సెక్రీట్ అవుతుంది. ఆ యాసిడ్ మీ సైనస్ని ఇరిటేట్ చేస్తుంది. దాని బదులు మీకు కావాల్సింది ఏదో 6ంటికే తినండి. 6:30 తర్వాత యాక్టివ్గా ఉండండి. రాత్రి మీరు పడుకునే టైంకి మీ స్టమక్ ఎంటీ అయిపోయి అంత టైం ఇవ్వండి. అప్పుడు ఆబ్వియస్లీ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని మనం వీలైనంత మటుకు ప్రివెంట్ చేయొచ్చు. మీకు జెనెటిక్ ఇష్యూస్ ఉండి వచ్చేవైతే అవి డైట్తో ఆపలేము, కానీ మీరు స్వయంకృతాపరాధాలు మటుకు డెఫినెట్గా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు రీసెర్చ్ మనకి ప్రూవ్ చేస్తుంది మెడిటేషన్ అండ్ యోగా ఎలా పనిచేస్తాయి అని. సో వేగల్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ ఏంటంటే మనకి ఫ్లైట్ ఆర్ ఫ్రైట్ రెస్పాన్స్. అంటే మనం ఇక్కడ ఒక పాము చూసామనుకోండి, అక్కడ అలా ఫ్రీజ్ అయిపోం కదా, టక్ మనం లేచి పరిగెడతాం, లేకపోతే కర్ర తీసుకుని కొడతాం. సో ఫ్లైట్ అండ్ ఫ్రైట్ రెస్పాన్స్ అంటారు అనమాట దాన్ని. అలాంటి రిఫ్లెక్స్ యాక్టివిటీస్, అంటే పావును చూసాక ఇది పాము నన్ను కాటేస్తుంది, అది నన్ను కాటేస్తే నాకు ఏదైనా జబ్బు వస్తుంది, నేను ప్రాణం పోవచ్చు, ఇన్ని ఆలోచించే టైం ఉండదు మనకు. అక్కడ వెంటనే రియాక్ట్ అవుతాం. ఆ రియాక్ట్ అవ్వడానికి కారణం రిఫ్లెక్స్ యాక్టివిటీ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ మనకిప్పుడు స్కూల్కి టైంకి వెళ్ళట్లేదన్నా అదే రెస్పాన్స్, సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోతుందన్నా అదే రెస్పాన్స్. వీఆర్ లివింగ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ హైటెండ్ సింపథెటిక్ యాక్టివిటీ. వీటి వల్ల కూడా ఈ బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేటు, లేకపోతే యాసిడ్ సెక్రీషన్, అవి ఎవరిని అడిగినా గ్యాస్ట్రైటిస్, ఎవరిని అడిగినా గ్యాసే. ఎందుకంటే ఓవరాల్ మన లైఫ్ స్టైల్ మారుతుంది. ఈ మెడిటేషన్ యోగా చేయడం వల్ల ఎప్పుడైనా మంచి పాట వినండి. ఇళయరాజా గారి పాట ఒకటి పెట్టుకుని అలా పడుకున్నారనుకోండి, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఎందుకు సోల్ఫుల్ మ్యూజిక్ విన్నప్పుడు ఎందుకు బాగుంటుంది? మీరు ఒక కామ్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఏదో మెడిటేటింగ్ హాల్కి వెళ్ళారనుకోండి, కామ్గా ఉంటుంది. వై డు యూ ఫీల్ గుడ్? ఎందుకు అంటే ఆ వేగల్ నర్వ్ సింపథెటిక్ టోన్ తగ్గి యూ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. సో that you can exercise by doing meditation. You can exercise your vagal nerve by doing yoga. So you can decrease your sympathetic tone, you can decrease your vagal tone. దీనివల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వాటిని ఎంతో కొంత you can do away with their side effects by doing meditation and yoga regularly. And this is all scientifically proven.